Good Happy morning, Independence sir. Day. Happy Independence Day. Happy Morning Independence and Day. happy Yes, Independence Day. sir. Yes, Happy happy. Independence Day, sir. Thank you so much. Happy Independence Day to you all. Yeah, happy Independence Day. Hope you know the difference between Independence and Republic Day. Do you guys know what do you do on Independence Day? Like, do you do flag unfurling or do you do flag hosting? Unfurling అంటే ఇట్లా ఇట్లా హోస్టింగ్ అంటే పైకి. వాట్ డూ యూ డూ? ఫ్లాగ్ హోస్టింగ్. రిపబ్లిక్ డే రోజు ఏం చేస్తారు మరి? ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? August 15th ఏ ఇయర్లో వచ్చింది మనకు? చెప్పండి. విచ్ ఇయర్ డిడ్ వి గెట్ ఇండిపెండెన్స్? 1947. ఆ రోజు కింద నుంచి కొత్త ఫ్లాగ్ పెట్టి పైకి హోస్టింగ్ చేశారు. ఎందుకంటే బిఫోర్ దట్ వాట్ ఫ్లాగ్ వాజ్ దేర్? వీ హ్యాడ్ బ్రిటిష్ ఫ్లాగ్ బిఫోర్ దట్. August 15th 1947 ముందు వీ హ్యాడ్ బ్రిటిష్ ఫ్లాగ్. సో వీ హ్యాడ్ టు రిమూవ్ ద బ్రిటిష్ ఫ్లాగ్ అండ్ పుట్ ఎ న్యూ ఫ్లాగ్ అండ్ హోస్టెడ్. అండ్ ఆగస్ట్ మనకు ప్రెసిడెంట్ ఎప్పుడు వచ్చారు ఇండియాకి? వెన్ డిడ్ వి గెట్ ద ప్రెసిడెంట్? లేటర్ 1950. సో ప్రెసిడెంట్ మనకు అప్పుడు లేకుండే. సో ఆన్ 15th August హూ హ్యావ్ హోస్టెడ్ ద ఫ్లాగ్? ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ. సో అదే ఇప్పటికి కూడా నడుస్తుంది. ప్రెసిడెంట్ అప్పుడు లేడు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ హోస్ట్ చేశాడు. సో హోస్టింగ్ స్టిల్ హ్యాపెనింగ్ ఆన్ 15th August. రిపబ్లిక్ డే అప్పుడు వి డీంట్, మన ఫ్లాగే ఉంది, మన ఫ్లాగ్ ఇంకోటి తీసి మనం హోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటికి ప్రెసిడెంట్ వచ్చారు. హూ వాజ్ ద ప్రెసిడెంట్ బ్యాక్ దెన్? Rajendra Prasad. వెరీ గుడ్, రాజేంద్ర ప్రసాద్. సో అయినా అప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు కొత్త ఫ్లాగ్ ఏం కాదు, వేరే కంట్రీ నుంచి మనం తీసుకోవట్లేదు కాబట్టి సింబాలిక్గా కాన్స్టిట్యూషన్ వచ్చినందుకు సింబాలిక్గా ప్రెసిడెంట్ని తీసుకొచ్చి ఆయనను ఇప్పుడు కింద నుంచి పైకి తీసుకెళ్ళడం నాట్ ఎ గుడ్. ఎందుకంటే వీ ఆల్రెడీ అచీవ్డ్ అవర్ ఇండిపెండెన్స్. సో వాట్ వీ డూ, సగంలో అని కాదు మామూలుగా పైనే ఉంటుంది, దాన్ని కట్టేసి ఇలా అంటారు, అన్ఫోల్డ్ చేస్తారు. వీ డోంట్ డూ ఇట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అప్ బికాస్ వీఆర్ నాట్ రిమూవింగ్ ద ఫ్లాగ్. ఇది రిపబ్లిక్ డేకి అన్ఫర్లింగ్ అండ్ హోస్టింగ్కి డిఫరెన్స్. దట్స్ వై వీ డూ ఇట్. ఒకటి ప్రైమ్ మినిస్టర్ చేస్తారు, ఒక ప్రెసిడెంట్ చేస్తారు. అందుకు అర్థమైందా?